ఇది వచ్చి మనకి టాటా వెహికల్ అని చాలామందికి తెలుసు, చాలా స్ట్రాంగ్ వెహికల్స్ అని. ఇది వచ్చి మనకి 2019 మోడల్. ఇది 50,000 కిలోమీటర్స్ అయితే తిరిగింది. మనం చూడొచ్చు టాటా వెహికల్స్ అంటే చాలామంది ఎక్కువ ఇష్టపడతారు కదా, మార్కెట్లో కూడా చాలా డిమాండ్ ఉంటుంది వీటికి. మన రతన్ టాటా గారి బ్రాండ్ అని టాటా. మనం చూడొచ్చు ఇది 50 కిలోమీటర్స్ అయితే తిరిగింది. దీనికి వచ్చి ఒక 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే మనకి అవైలబుల్గానే ప్రజెంట్ అయితే. ఇది వచ్చి డీజిల్ వెహికల్ 5.90K, అదే 5,90,000 అయితే నెగిషియబుల్ ప్రైస్ అంటున్నారు. ఒకసారి మీరు డైరెక్ట్ సైట్ విజిట్ చేసి మీరు మాట్లాడుకోవచ్చు. అండ్ టైర్స్ కూడా చూడడానికి చాలా బాగున్నాయి, మంచి హెడ్లైన్స్ క్యాంపులు అయితే మనకి దీనికి అవైలబుల్లో ఉన్నాయి. చూడొచ్చు మీరు, ఇంటీరియర్ పరంగా కూడా చూడొచ్చు. టాటా వెహికల్స్ అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటాయి మార్కెట్లో. అండ్ దీనికి బ్యాక్ కెమెరా కూడా అవైలబిలిటీలో ఉంది. ఏసీ సిస్టమ్ కూడా చాలా బాగుంది వెహికల్ పరంగా చూసుకుంటే. ఆటోమేటిక్ వెహికల్ కాదు, ఇది మామూలుగా నార్మల్ వెహికలే. చూడొచ్చు ఎయిర్ బ్యాగ్స్ కూడా దీనికి అవైలబుల్లో ఉన్నాయి. వెహికల్ అయితే చాలా స్క్రాచెస్ కూడా ఎక్కడ వెళ్ళినాయి. ఇది కూడా నాన్ యాక్సిడెంట్ వెహికలే మనకి. సో మీరు చూడొచ్చు ఇంటీరియర్ పరంగా కూడా లోపలికి చాలా బాగుంది. టైర్స్ కూడా టాటా వెహికల్స్ తెలిసిందే కదా మీకు అందరికీ, చాలా స్ట్రాంగ్గా ఉంటాయని మార్కెట్లో. కలర్ కూడా ఇది రేర్ కలర్, లైక్ బ్రౌన్ కలర్ టైప్ వచ్చింది. చూసుకోవచ్చు మీరు. పవర్ స్టీరింగ్ అవైలబుల్, చాలా బాగుంది టాటా వెహికల్ కూడా. సరే సైట్ని అయితే విజిట్ చేయండి మీరు కూడా. ఈ వెహికల్ వచ్చి మనకి హుండై గెట్స్. ఈ మార్కెట్లో చాలా రేర్గా ఉంటాయి వెహికల్స్ అయితే, బట్ మిడిల్ క్లాస్కి అయితే చాలా బాగుంటుంది. చూసారు వెహికల్ రెడ్ కలర్ మంచి షైనింగ్ ఉంది. ఇది వచ్చి మనకి 2008 మోడల్. ఇది 1 lakh కిలోమీటర్స్ వరకు తిరిగింది. చూడొచ్చు మీకు డిస్ప్లే సిస్టమ్ అంతా, ఏసీ సిస్టమ్ కానీ లోపల కూడా మనకి ఇంటీరియర్ పరంగా చూసుకుంటే కొంచెం రాయల్ లుక్ కోసం లైక్ ఫర్నిచర్ టైప్ ఇచ్చారు మనకి ఇంటీరియర్ కూడా. సైడ్ డోర్స్కి అయితే చూడొచ్చు రాయల్ లుక్ వెహికల్ ఉంది. లోపలైతే మీకు స్టీరింగ్ కూడా పవర్ స్టీరింగ్ వస్తుంది. ఇది వచ్చి మనకి 2 lakhs ప్రైస్లో నెగిషియబుల్ అంటున్నారు. ఒకసారి మీరు సైడ్ విజిట్ చేసి మాట్లాడుకోవచ్చు వాళ్ళతో. చూడొచ్చు మీకు దీనికి చాలా బాగుంది వెహికల్ అయితే. లోపల ఇంటీరియర్ పరంగా చూసుకోవచ్చు. పవర్ స్టీరింగ్ ఇది అయితే వెహికల్ అయితే చాలా గుడ్ కండిషన్లో ఉందంటే. ఇది కూడా షోరూమ్ ట్రాక్లో అవైలబుల్ మనకి. చూడొచ్చు అంత గేర్ సిస్టమ్ కానీ అంతా చాలా బాగుంది. సౌండ్ సిస్టమ్ కానీ దీనికి కూడా మంచి ఏసీ కనెక్టర్ ఉంది. ఏసీ కూడా చాలా గుడ్ కండిషన్లో వర్క్ అవుతుంది. డిస్ప్లే కూడా చూసుకోవచ్చు మీరు, టచ్ డిస్ప్లే. చూడొచ్చు మీరు ఒకసారి వెహికల్ అయితే ఇంటీరియర్ పరంగా చూసుకోవచ్చు. లోపలంతా చాలా బాగుంది, రాయల్ లుక్ ఇచ్చారు. కస్టమర్ అయితే దీన్ని బాగా మాడిఫై చేయించుకున్నట్టున్నారు. ఒకసారి వాళ్ళకి నచ్చిన కలర్లో లోపలైతే. ఇది మనకి 2 lakhs నెగిటివ్ ప్రైస్ అంటున్నారు. ఇది వచ్చి మనకి డీజిల్ వెహికల్. చూడొచ్చు మైలేజ్ కూడా 18 to 20+ అయితే వస్తుందని చెప్పేసి అంటున్నారు. ఇది షోరూమ్ ట్రాక్ వెహికల్, ఇది నాన్ యాక్సిడెంట్ వెహికల్. చూడొచ్చు బ్యాక్ కూడా బూట్ స్పేస్ అయితే చాలా ఫ్రీగానే ఉంటుంది. ఇది కూడా తక్కువ స్పేస్లో అయితే మనం పార్క్ చేయడం జరుగుద్ది వెహికల్ని కూడా. చాలా బాగుంది కలర్ అయితే మనకి. కొత్త టైర్స్ ఇవి 4 కూడా కొత్త టైర్సే. ఇది నెగిషియబుల్ ప్రైస్ అంట 2 lakhs. ఒకసారి చూడండి మీరు కూడా, విజిట్ చేయండి సైట్ అయితే. వెహికల్ అయితే చాలా షైనింగ్ కలర్లో ఉంది. ఇది వచ్చి మనకి ఫోర్డ్ టైటానియం వెహికల్. ఫోర్డ్స్ గురించి చెప్పాల్సిందే కదా మీకు, ఎందుకంటే ఫోర్డ్లో స్పెషాలిటీ ఏంటంటే బాడీ అంతా చాలా గట్టిగా ఉంటుంది. చాలామంది అడగవచ్చు ఫోర్డ్ని మ్యానుఫ్యాక్చరింగ్ ఆపేశారని. మీకు డౌట్ ఏం లేదు. 10 years వరకు అయితే మనకి ఇక్కడ హైదరాబాద్లో రకరకాల ప్లేసెస్లో మనకి షోరూమ్స్ అయితే అవైలబుల్గానే, ఆ ప్రాబ్లం ఏం లేదు. ఒకసారి దీన్ని చూస్తే మనకి చాలా బాగుంటుంది అసలు. వెహికల్ పరంగా చూసుకుంటే దీనికైతే 6 ఎయిర్ బ్యాగ్స్ అవైలబుల్ ఉన్నాయి. ఏకంగా మామూలు విషయం కాదు. 6 ఎయిర్ బ్యాగ్స్ అంటే చాలా కంఫర్టబుల్ జర్నీ ఉంటుంది మనకి. దీంతో హైవే మీద కూడా బాగా మనకి ఎంత దూరం కావాలంటే అంత దూరం చాలా ఫ్రీగా వెళ్ళొచ్చు. ఇది వచ్చి మనకి 2015 మోడల్. మీరు చూసుకోవచ్చు లోపల ఒకసారి ఇంటీరియర్ పరంగా కానీ చాలా స్పేసీగా ఉంటుంది అసలు. చాలా బాగుంటుంది వెహికల్ అయితే. ఇది వచ్చి మనకి 80 kilometers తిరిగింది. వాళ్ళు చెప్పే ప్రైస్ ఏంటంటే 5,90,000 నెగిషియబుల్ ఉందంట. చూడొచ్చు మనకి దీనికి అంతా బ్యాక్ కెమెరా ఉంది. ఇది వచ్చి మనకి లోపల కూడా ఇంటీరియర్ మనం చూసుకోవచ్చు. చాలా బాగుంటుంది అసలు. ఇది వచ్చి పెట్రోల్ వెహికల్. ఇది 20 kilometers అరౌండ్స్లో మనకి మైలేజ్ అయితే రావడం జరుగుద్ది. మీరు చూసుకోవచ్చు ఎదురు కూడా వెహికల్ అయితే చాలా బాగుంటుంది. అండ్ టైర్స్ కూడా చూసుకోవచ్చు ఒకసారి మీరు. చాలా బాగుంది వెహికల్ అయితే. బ్లాక్ కలర్లో చాలా షైనింగ్ కలర్ ఉంది. సరే మీరు చూడండి వెనకాల బూట్ స్పేస్ కూడా చాలా బాగుంటుంది. దీనికైతే వెహికల్కి చాలా స్పేసీగా ఉంటుంది వెహికల్ అయితే. చాలా బాగుంటుంది. ఇది వెనకాల కూడా మనకి ఏంటంటే ఇక్కడ టైర్ అయితే మనకి దీనికి బ్యాక్ రావడం జరిగింది. దీనికి స్పెషల్ లుక్ ఏంటంటే ఇదే మనకి చూసుకుంటే ఇది 2288 అంటే నెంబరు. ఇది కూడా ఫ్యాన్సీ నెంబరు. వెహికల్ అయితే చాలా షైనింగ్ కలర్లో ఉంది. చూడొచ్చు మీరు బ్లాక్ వేరియంట్లో. ఫోర్డ్ అంటే బ్రాండే, ఇంకా మీకు తెలియదు ఏముంది అసలు. చాలా బాగుంటుంది బిల్డ్ క్వాలిటీ ఫోర్డ్లో. సరే మీ సైట్ని అయితే విజిట్ చేయండి. ఇది 5,90,000 నెగిషియబుల్ అంటున్నారు. ఒకసారి వచ్చి సైట్ని విజిట్ చేస్తే మీరు మాట్లాడుకోవచ్చు. వెహికల్ నచ్చితే. చాలా బాగుంది వెహికల్ అయితే. ఇది కూడా పెట్రోల్ వెహికల్ అంట. 6 ఎయిర్ బ్యాగ్స్ అంటే మీరు వెహికల్స్ అసలు ఇది ఫోర్డ్ అనేది కళ్ళు మూసి తీసుకోవచ్చు. ఎందుకంటే మనకి హైవే మీద ఎక్కువ తిరిగే వాళ్ళకి ఏంటంటే 6 ఎయిర్ బ్యాగ్స్ అంటే చాలా యూజ్ అవుద్ది.
చాలా బాగుంది వెహికల్ కూడా. ఒకసారి సైట్ని అయితే విజిట్ చేయండి. దీని గురించి స్పెషల్గా ఏం చెప్పక్కర్లేదు, ఎందుకంటే ఇది చాలామంది లైక్ ఆఫీస్ పర్పస్లో కానీ స్టూడెంట్స్ పర్పస్లో కానీ మనకి ఏమైనా ఫుడ్ కానీ ఏమైనా సప్లై చేసుకోవాలంటే వెహికల్ చాలా మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. ఇది వచ్చి మనకి దీన్ని మారుతి ఎకో వెహికల్, ఇది 2022 మోడల్ వెహికల్ అయితే చాలా బాగుంటుంది, చాలా స్పేసీగా ఉంటుంది. ఒకసారి మీరు అయితే లోపల చూసుకోవచ్చు. మొత్తం ఇది పెట్రోల్ వెహికల్, ఇది కేవలం 17,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. వెహికల్ అయితే చాలా బాగుంది, మీరు చూసుకోవచ్చు. లోపల ఇంటీరియర్ పరంగా కానీ చాలా బాగుంటుంది, చాలా స్పేసీగా. ఒక స్టూడెంట్స్ అయితే దగ్గర చిన్నపిల్లలు అయితే ఒక 10 మెంబర్స్ దాకా దీంట్లో అడ్జస్ట్ అయిపోవచ్చు. ఆ విషయంలో ప్రాబ్లమే లేదు. చాలా బాగుంటుంది. వెనకాల కానీ మనకి బూట్ స్పేస్ కానీ ఇవన్నీ చాలా బాగుంటాయి. అసలు చూసుకోకలేదు వెహికల్ పరంగా చూసుకుంటే. మీకు కావాలంటే మనకి బ్యాక్ బూట్ స్పేస్లో జర్నీ ఉంటే జనం ఎక్కువ ఉంటే మనం దీన్ని ట్రావెలింగ్లో విజిట్ చేసుకోవచ్చు, మనం యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే ఇట్లా దీన్ని మనం ఫోల్డ్ చేసేసుకుని మనకు కావాల్సిన వర్షన్లో దీన్ని ఇది క్లోజ్ చేసుకుని కావాలంటే మనకి ఇంకేమన్నా ఎక్కువ మనం బయట పార్టీస్కి వెళ్తున్నప్పుడు గట్టా మనకు కావాల్సిన వస్తువులన్నీ బయట బ్యాక్ అయితే పెట్టేసుకోవచ్చు. చాలా స్పేస్గా ఉంటుంది వెహికల్ అయితే. చూడొచ్చు, మనకి ఇది కేవలం 17,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగిందంట. ఇది వచ్చి 5,90,000 అంటున్నారు మనకి నెగోషియబుల్ ప్రైస్. చూడొచ్చు, ఇది కూడా షోరూమ్ ట్రాకే. చాలా బాగుంది, కొత్త వెహికల్లా ఉంది. చాలా స్పేసీగా ఉంటుంది వెహికల్ కూడా. 10 మెంబర్స్ అయితే ఈజీ కూర్చోవచ్చు చిన్నపిల్లలు అయితే. అంటే ఒక ఫ్యామిలీ నాకు తెలిసినంత వరకు ఒక 2 ఫ్యామిలీస్ అయితే కలిపి దీంట్లో కూర్చోవచ్చు, అంత స్పేసీగా ఉంటుంది. దీనికి వచ్చి 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, చాలా బెస్ట్ థింగ్ 2 ఎయిర్ బ్యాగ్స్ అంటే డ్రైవర్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. చూడొచ్చు, మీకు దీనికి ఏసీ అవైలబుల్లో ఉంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనకి సౌండ్ ట్రాక్ కూడా చాలా బాగుంటుంది. చూసుకోవచ్చు, వెహికల్ అయితే చాలా బాగుంది. 5,90,000 నెగోషియబుల్ ప్రైస్ అంటున్నారు. ఒకసారి ప్రైస్ అనేది విజిట్ చేసి మీరు మాట్లాడుకోవచ్చు. చూసారుగా వెహికల్ అయితే చాలా బాగుంది మారుతి ఎకో. అండ్ దీనికి ఎదురు కూడా స్ట్రాంగ్ కోసం మనకి వాళ్ళు ఎక్స్ట్రా ఫిట్టింగ్ కూడా యాడ్ చేశారు. వెహికల్ అయితే ఒకసారి మొత్తం చూసుకొని పైన కూడా ఎప్పుడైనా లాంగ్ ట్రిప్కి వెళ్తున్నప్పుడు మీకు కావాలంటే లగేజ్ కూడా పైన అయితే మీరు పెట్టుకోవచ్చు. ఆ విషయంలో ప్రాబ్లం ఏం లేదు. వెహికల్ ఇంక చెప్పాలంటే ఒక మినీ బస్సులా ఉంటుంది. ఇది ఒక 2 ఫ్యామిలీస్ అయితే లాంగ్ ట్రిప్ అయితే పీస్ఫుల్గా చేయొచ్చు. ఒక సైట్ని అయితే విజిట్ చేయండి. మరి చాలా బాగున్నాయి ఇక్కడ వెహికల్స్ అయితే. చూసారుగా అందరూ మన ట్రివిక్వల్ కార్స్లో చాలా మంచి కలెక్షన్లు అయితే ఉన్నాయి. షిఫ్ట్ ఉంది, మనకి గ్రాండ్ ఐటెన్ ఉంది, టాటా వెహికల్స్ ఉన్నాయి, అలాగే ఫోర్డ్ వెహికల్స్ ఉన్నాయి, మనకి మారుతిలో ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి డస్టర్లో కూడా నిస్సాన్లో అవైలబుల్ ఉన్నాయి. చాలా మంచి కలెక్షన్లు అయితే మనకి ట్రివిక్ కార్స్లో ఉన్నాయి. మీకు నచ్చిన వెహికల్ కావాలంటే తెప్పిస్తారంట. ఫర్ ఎగ్జాంపుల్ అన్న మాకు ఇది కాదు, మాకు వేరే వెహికల్ కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్నోవా కావాలన్నా మాకంటే మీరు వాళ్ళు కాంటాక్ట్ అయితే మీకు కావాల్సిన ఇన్నోవా మీకు కావాల్సిన కలర్లో మీకు నచ్చిన బడ్జెట్లో వాళ్ళు అయితే వేరే వాళ్ళ దగ్గర నుంచి కూడా తెప్పిస్తామని అంటున్నారు. అట్లా బట్ అన్నిటికంటే ముందే ఏంటంటే మీకు కావాల్సిన వెహికల్ సెలెక్ట్ చేసుకుని వాళ్ళు కాంటాక్ట్ అయితే వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. అండ్ ఏంటంటే మీరు ఫస్ట్ అయితే సైట్ విజిట్ చేయండి, ఎందుకంటే ఇక్కడ మీకు చీవడ్డం అనేది మీకు అంత కాన్ఫిడెన్స్గా ఉండలేరు. బట్ ఒకసారి సైట్ని అయితే విజిట్ చేసి మాకు ఇలా కావాలి వెహికల్ అంటే వాళ్ళు తెప్పిస్తారో మీరు టెస్ట్ చేసుకుని ఒకసారి అవసరమైతే మీరు దాని టెస్ట్ డ్రైవ్కి వెళ్ళొచ్చి మీకు నచ్చిన వెహికల్ని బడ్జెట్ కూడా చాలా తక్కువ, మనకి 2 lakhs నుంచి 1.5 నుంచి దగ్గర స్టార్ట్ అవుతాయి వెహికల్స్ ఉన్నాయి. చాలా మంచి వెహికల్ కలెక్షన్ అయితే వీళ్ళ దగ్గర చాలా బాగుంది. వెహికల్స్ అయితే కలెక్షన్ అయితే చూసారు కదా, చాలా హోండా అమేజ్ వెహికల్స్ కానీ మనకి ఫోర్డ్ వెహికల్స్ కానీ చాలా అసలు హుండై కానీ చూసే స్విఫ్ట్ డిజైర్ అయితే ఇంకా అసలు మార్కెట్లో చాలా ఉంది. డిజైర్లకి అయితే అసలు దొరకడమే కష్టం అంటే ఇప్పుడు ఈ వీడియో మోడల్స్ అయితే ఇవైతే ఇంకోటి చాలామంది అడుగుతున్నారు. మాకు కూడా ఫోన్స్ వస్తున్నాయి చాలా మా ఛానల్కి. సో మీరు అడుగుతున్నారని స్విఫ్ట్ డిజైర్ అయితే ఇంత డిమాండ్ ఉంది కాబట్టి ఇది మంచి ప్రైస్లోనే ఉంది. ఇది మనకి రీజనబుల్ ప్రైస్లో ఉందంటే ఇది కూడా ఒక 340-340 అప్రాక్సిమేట్లీ ప్రైస్లో. బట్ అన్నింటికి నెగిషియబుల్ ప్రైస్ అయితే ఉంటుంది. బట్ ఒకసారి మీరు అయితే విజిట్ చేయడం మెయిన్ మస్ట్ అండ్ గుడ్ థింగ్. నన్ను అడిగితే ఒకసారి విజిట్ చేసి మీరు వాళ్ళని డైరెక్ట్గా వచ్చి మాట్లాడితే అన్నీ మెయిన్ ప్లస్ ఏంటంటే నాన్ యాక్సిడెంట్ వెహికల్స్ కదా. సో మీకు ప్రాబ్లమ్స్ ఏముండవు. డైరెక్ట్ మీరు అమౌంట్ అయిపోయాక అమౌంట్ పే చేసుకుని ఆ ఫైనాన్స్ ద్వారా అయితే మీకు ఫైనాన్స్ అవ్వగానే వాళ్ళు అయితే వెహికల్ అయితే మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. అండ్ వీళ్ళ దగ్గర ఏంటంటే ఫస్ట్ సర్వీసింగ్ కూడా ఫ్రీ అంట, ఇలా ఆఫర్ పెట్టారు. చూసుకోవచ్చు, వెహికల్స్ అయితే చాలా బాగున్నాయి. మనకి మంచి వెహికల్స్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఇవన్నీ నిస్సాన్ కానీ బ్రీజా, ఇది అయితే ఇదైతే షోరూమ్ బండిలా ఉంది. చాలా కొత్తగా ఉంది వెహికల్, చాలా నచ్చింది నాకు అయితే. ఇది కూడా చూడండి ఒకసారి, ఇది కూడా కొత్త చాలా బాగుంటుంది వెహికల్. ఇది కూడా మంచి డిమాండ్ ఉంది మార్కెట్లో. ఎస్ క్రాస్ చూసారుగా, బ్లూ షైనింగ్ కలర్లో వెహికల్ మెరిసిపోతుంది. అసలు కొత్త బండి అన్నట్టు ఉంది ఇది వీళ్ళ దగ్గర. మంచిగా చాలా బాగుంది. నెంబర్ కూడా చూసారుగా 1985, చాలా బాగుంది నెంబర్ కూడా. ఇది కూడా అదొక బ్లూ కలర్, ఇదొక బ్లూ కలర్. వెహికల్స్ అయితే చాలా బాగున్నాయి.